This video is for educational and informational purposes only. Please do your own research before applying. హిందుస్థాన్ సంస్థలో చేసే పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా సెలక్షన్ అయితే చేశారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 40,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు డిఆర్డిఓ నుంచి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. 35,000 జీతంతో పాటు ఉండడానికి ఇల్లు కూడా డిఆర్డిఓ సంస్థ వాళ్ళే ఇస్తారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా, ఎగ్జామ్ పెట్టకుండా సర్టిఫికేట్లు చూసి ఎంపిక అయితే చేశారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ రిక్రూట్మెంట్ అని చెప్పి 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది హిందుస్థాన్ సంస్థ కిందికి అయితే వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ కానీ ఆర్గనైజేషన్ వచ్చేసి హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ వాళ్ళు అయితే రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి శాలరీస్ కూడా పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో నేను అన్ని డీటెయిల్స్ చెప్తాను. శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, ఇంపార్టెంట్ డేట్స్, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ డీవీపీ కానీ డీజీపీ వేకెన్సీస్కి మీరు సిఏ కానీ సిఎంఏ చేసి ఉండాలి. తర్వాత మేనేజర్ ఇన్ ల్యాబ్ ప్రాజెక్ట్స్ వేకెన్సీస్కి బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. డిప్యూటీ మేనేజర్ ఇన్ ఐటీ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఈ మేనేజర్ ఇన్ టెస్ట్ టు టెస్ట్ ఆపరేషన్స్ వేకెన్సీస్కి ఎంఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ ఎంఎల్టీ లేదా ఎంబీఏ కానీ ఎంపీహెచ్ కానీ ఎంహెచ్ఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మార్కెటింగ్ మేనేజర్ వేకెన్సీస్కి ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ లేదా హెల్త్ కేర్లా లేదా ఎంఎస్సీ ఇన్ సైన్స్లో చేసిన ఎలిజిబుల్ ఉంటారు. డిస్ట్రిక్ట్ మేనేజర్ వేకెన్సీస్కి ఎంఎస్సీ ఇన్ మెడికల్ సైన్స్ లేదా ఎంఎల్టీ లేదా వైరాలజీ లేదా ఎంబీఏ కానీ ఎంహెచ్ఏ కానీ ఎంపీహెచ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ క్యూఏ అండ్ మానిటరింగ్ వేకెన్సీస్కి ఎంఎస్సీ ఇన్ మెడికల్ సైన్స్ లేదా ఎంఎల్టీ లేదా పీజీ డిఎంఎల్టీ లేదా బీపీఎంటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా పోస్టులను బట్టి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఈ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. సో ఓన్లీ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జనవరి 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ డీవీపీ అంటే డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ఇంకా డీజీఎం అంటే డిప్యూటీ జనరల్ మేనేజర్ వేకెన్సీస్కి మ్యాక్సిమం 45 ఇయర్స్ ఉండాలి. ఇది జనరల్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మేనేజర్ ఇన్ ల్యాబ్ ప్రాజెక్ట్స్ ఐటీ టెస్ట్ టు టెస్ట్ మార్కెటింగ్ వేకెన్సీస్కి 40 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ మినిమం అయితే ప్రతి ఒక్కరికి 18 ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది పోస్టులను బట్టి వేరీ అవుతుంది. అది కూడా జనరల్ వాళ్ళకి. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ దాంట్లోకి అయితే 37. ఆల్ అసిస్టెంట్ మేనేజర్ డెసిగ్నేషన్స్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, వాటికి 37 ఇయర్స్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక +5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు ఒక +3 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు.
నెక్స్ట్ మీకు శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే పోస్ట్ని బట్టి శాలరీ కూడా వేరీ అవుతూ ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఇంకా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్కి 20 నుంచి 40,000, ఇంకా డిప్యూటీ మేనేజర్ ఇన్ ఐటీ అండ్ మార్కెటింగ్కి 25 నుంచి 45, మేనేజర్ ఇన్ ల్యాబ్ ప్రాజెక్ట్స్ అండ్ టెస్ట్ టు ట్రీట్ వేకెన్సీస్కి 30 to 50,000, డిప్యూటీ జనరల్ మేనేజర్ వేకెన్సీస్కి 70 to 2 lakh ఉంటుంది. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్కి 80 to 2.2. అంటే ఇలా పోస్ట్లను బట్టి శాలరీ వేరీ అవుతుంటుంది. మీకు ఏంటంటే ఇవి బేసిక్ పేలు మాత్రమే, వీటికి అదనంగా మీకు అలవెన్సెస్ కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు మీ ఎలిజిబిలిటీని బట్టి. అంటే మీరు అప్లై చేసుకున్న పోస్ట్కి మీ క్వాలిఫికేషను మ్యాచ్ అవుతుందా, మీరు ఎలిజిబుల్ అదే లేదా అని చెప్పి స్క్రీనింగ్ చేసి దాని తర్వాత డీవీ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీరు గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఈ పిఎస్సి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ దాంట్లో వర్క్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఎన్ఓసి ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ టైంకి మీతో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో మీకు ఫైనల్గా వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. ఫస్ట్ అప్లై చేసుకున్నాక మీ క్వాలిఫికేషన్ అన్ని బేస్ చేసుకొని డీవీ కోసం వాళ్ళు అప్డేట్ చేసి డీవీ కండక్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూస్తో సెలెక్షన్ అయితే చేస్తారు. మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు ప్రతి జాబ్కి సంబంధించి పీడిఎఫ్స్తో పాటు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది, మీరు ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే యాక్చువల్లీ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి చాలా డేసే అవుతుంది, కాకపోతే చాలామందికి తెలియదు. ఇది ఒక బ్లాక్ నోటిఫికేషన్ లాగా చెప్పొచ్చు అనమాట. ఇది 8th February వరకు ఇంకా టైం ఉంది. సో మీకు టైం ఉంది కాబట్టి నేను మళ్ళీ వీడియో అయితే చేశాను. మీరు ఒకవేళ ఇప్పుడే చూసి ఇంతవరకు అప్లై చేసుకోకుండా ఇప్పుడే చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీకు ఏజ్కి కానీ ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ కానీ వాటికి ఏమైనా కట్ ఆఫ్ డేట్స్ వచ్చేసి 1st January 2026 ఉంటుంది. అంటే ఆ డేట్లోపు ప్రతి ఒక్కరికి మినిమం కానీ మ్యాక్సిమం ఏజ్ అన్నీ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆ డేట్ వరకు కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చారు. ఆ ఫామ్ లింక్ మీరు డైరెక్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు డైరెక్ట్ ఇస్తాను, దాని నుంచి కూడా తీసుకోవచ్చు. ఆ ఫామ్ని ఫిల్ చేస్తూ ఆ ఫామ్లోనే మీకు ఇంకో అంటే వాళ్ళు వచ్చిన గూగుల్ ఫామ్ ఇచ్చారు. ఆ గూగుల్ ఫామ్లోనే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. చూపిస్తాను ఆ ఫామ్ కూడా ఎలా ఉంటుందో. ఆ అప్లికేషన్ ఫామ్ అంటే ఆ గూగుల్ ఫామ్ మొత్తం ఫిల్ చేస్తూ అప్లికేషన్ ఫామ్ని కూడా ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు మళ్ళీ ఒక డాక్యుమెంట్ లాగా చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒక ఫస్ట్ గూగుల్ ఫామ్ ఇచ్చారు. ఆ గూగుల్ ఫామ్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తూ ఆ గూగుల్ ఫామ్లోనే మళ్ళీ ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ని మీరు మొత్తం ఒక అంటే మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి దాన్ని మళ్ళీ పీడిఎఫ్ లాగా చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను దాన్ని కూడా చూపిస్తాను. సో మీరు దాంతోపాటు CV అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే శాలరీ స్లిప్, ఇలా అన్నీ మస్ట్. అంటే 10 MB కంటే బిలో ఉండేటట్లు చూసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు అప్లోడ్ చేసి మీకు తర్వాత మీకు చూసారనమాట. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు అంటే మీకు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు మెయిల్ తోటి లాగిన్, మీకు మెయిల్ తోటి గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే మెయిల్ త్రూ కూడా అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏ మెయిల్ని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు రెస్పాన్స్ అంత అనుకుంటే మీరు ఇక్కడ ఏ మెయిల్ కావాలంటే ఆ మెయిల్ దగ్గర మీరు కావాలంటే వేరే మెయిల్ నుంచి కూడా స్విచ్ చేసుకోవచ్చు. మీరు లేదు నాకు ఇదే మెయిల్ కావాలనుకుంటే ఈ మెయిల్ని టిక్ చేసుకొని ఆ మెయిల్తో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్ని మెయిన్గా స్టార్ మార్క్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. సో అన్నీ ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేయాలి. మీకు చెప్పాను కదా గూగుల్ ఫామ్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుందని చెప్పి, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ గూగుల్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్ని మీరు ఓన్లీ హ్యాండ్ రిటర్న్ తోటి మొత్తం అప్లై చేశాక ఇక్కడ తెచ్చి అటాచ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, 10 MB కంటే బిలో ఉండాలి. గూగుల్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి మొత్తం బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయాలి. మీకేమన్నా తెలియకపోయినా మీతో లేకపోయినా ఎన్ని అని పెట్టాలి. ఎన్ని అంటే నాట్ అప్లికబుల్ అనమాట. అన్ని పెట్టాలి, మీ ఫోటో పెట్టాలి, అన్ని క్లియర్గా ఫామ్ మొత్తం ఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చి అప్లోడ్ చేసేసి అన్ని మీ CV రెజ్యూమే అడుగుతుంది, అన్ని సర్టిఫికేట్స్ అడుగుతుంది, అన్ని ప్రాపర్గా ఒక 10 MB బిలో ఉండేటట్లు చూసుకొని అన్ని తెచ్చి ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ రెస్పాన్స్ సబ్మిట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీ క్వాలిఫికేషను అవన్నీ బేస్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే వాళ్ళు మీకు DVకి అప్డేట్ చేసి DV కండక్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూతో సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ HLL లైఫ్ కేర్ లిమిటెడ్ వాళ్ళైతే ఇది
హిందుస్థాన్ సంస్థ కింద అయితే పనిచేస్తుంది అనమాట. సో ఈ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ వాళ్ళు అయితే రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసి అందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. ప్రతి వేకెన్సీకి వాళ్ళు సపరేట్గా నోటిఫికేషన్ని సపరేట్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ ఇచ్చారనమాట. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అన్నిటికీ సపరేట్గా ఉన్నాయి, పీడిఎఫ్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. మీకు ఖచ్చితంగా ఒకసారి ప్రతిదీ సపరేట్గా చూసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఒక మంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇది ఒక మినీ రత్న టైప్ అనమాట. సో మంచి ప్రభుత్వ రంగ గవర్నమెంట్ అండర్టేకింగ్ కింద పనిచేస్తున్న సంస్థలో జాబ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటే అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.